హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఆర్ హ్యాకింగ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజేష్. నేను మీ సైబర్ సెక్యూరిటీ మెంటర్. మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ వర్సెస్ సైబర్ సెక్యూరిటీ. చాలా మందికి అవగాహన లేదు. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటే ఏంటిది? సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటిది? నా కెరియర్‌లో చూజ్ చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీయా? ఆర్ సైబర్ సెక్యూరిటీయా? ఆ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏముంది? ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనేది బేసికల్‌గా నాన్ టెక్నికల్. సైబర్ సెక్యూరిటీ అనేది బేసికల్‌గా ప్యూర్ టెక్నికల్ ఒక టర్మ్స్. సో, ఎవరైతే ఫ్రెషర్స్ బేసికల్‌గా ఎనీ డిగ్రీ ఎనీ బీటెక్ కంప్లీట్ అయిన వారికి సో, ఈ యొక్క వీడియో అనేది కంప్లీట్ క్లారిటీ ఇస్తుంది. సో, మనం డీటెయిల్డ్‌గా మాట్లాడుకుంటున్నాం. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి, సైబర్ సెక్యూరిటీలో ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి. డీప్ డైవ్‌గా నేను ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇదంతా కంప్లీట్‌గా నా ఎక్స్‌పీరియన్స్ ఉపయోగించుకొని నేను యొక్క క్లారిటీ ఇవ్వాలి మన తెలుగు వాళ్ళకనే ఉద్దేశంతోని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటే ఏంటిది? సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటిది? చాలా మందికి అవగాహన ఉండదు. మీరు ఎప్పుడైనా ఒక ఆర్గనైజేషన్‌లో చూసినట్టయితే హైయెస్ట్ సెక్యూరిటీ హెడ్‌ని ఏమని పిలుస్తారంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ అంటారు. అంటే సెక్యూరిటీ అనేది ఇన్ఫర్మేషన్‌కి ఇస్తారు. సో, ఇన్ఫర్మేషన్ మైట్ బి డిజిటల్, ఇట్ మైట్ బి నాన్ ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఏం చెప్తుందంటే బేసికల్‌గా రెండిటిని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో సైబర్ సెక్యూరిటీ అనేది ఒక కాంపౌండ్. ఓకే. అందరూ సైబర్ సెక్యూరిటీ అంటారు. అది కాదు. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలోనే సైబర్ సెక్యూరిటీ అనేది ఒక కాంపోనెంట్. మేజర్‌గా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఏం చేస్తుంది అంటే యువర్ డాటా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేస్తుంది. మీ యొక్క సిస్టమ్స్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో, ఇంక్లూడింగ్ ఏంటిది? ఫిజికల్ సెక్యూరిటీ, హ్యూమన్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ సెక్యూరిటీ. ఈ 3 ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది? బేసికల్‌గా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో సిఐఏ అనే ట్రయాంగిల్ ఉంటుంది. ఎంటైర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ వర్క్డ్ ఆన్ సిఐఏ కాంపోనెంట్స్ ఓన్లీ. మీరు ఒకవేళ ఒక సీసోతో మాట్లాడాలన్నా, ఒక క్లయింట్‌తో మాట్లాడాలన్నా, ఒక సీనియర్‌తో మాట్లాడాలన్నా, ఒక నాన్ టెక్నికల్ పీపుల్‌తో మాట్లాడాలన్నా ఖచ్చితంగా ఈ మూడిట్లలో ఏదో ఒకటి ఇంపాక్ట్ అయ్యేటప్పుడు మాత్రమే మాట్లాడాలి. ఈ మూడిటిని మెదడులో పెట్టుకొని మీరు మాట్లాడాలి. అప్పుడే మీ మాట అందరూ వింటారు. ఇది సీక్రెట్స్ ఎవరు చెప్పరు బయట మీకు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. వన్ ఈస్ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ. ఎంటైర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ వర్కింగ్ ఆన్ దీస్ 3 పిల్లర్స్. అందుకే సిఐఏ ట్రయాంగిల్ అని చాలా మంది పిలుస్తారు. ఇదొచ్చేసి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటే బేసికల్‌గా ఏంటిది? నాన్ టెక్నికల్ వర్క్స్. సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటిది? ప్యూర్ టెక్నికల్ వర్క్. ఇది టెక్నాలజీ సంబంధించింది. సో, ఇట్స్ టేకింగ్ కేర్ ఆఫ్ ద డిజిటల్ అసెట్స్, సిస్టమ్స్, నెట్వర్క్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఫ్రమ్ వేర్ హ్యాకింగ్ నుండి, మాల్‌వేర్ నుండి, ఆన్‌లైన్ అటాక్స్ వేరియస్ కైండ్ ఆఫ్ అటాక్స్ నుండి మన యొక్క అసెట్స్ అంటే బేసికల్‌గా ఒక ఆర్గనైజేషన్స్ యొక్క అసెట్స్‌ని ప్రొటెక్ట్ చేయడాన్ని సైబర్ సెక్యూరిటీ అంటారు. మీకు క్లియర్‌గా ఐడియా అర్థమైనట్టుంటుంది. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ వర్సెస్ సైబర్ సెక్యూరిటీ. సో, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో సైబర్ సెక్యూరిటీ అనేది ఒక కాంపోనెంట్. సో, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి వరకు ఎలాంటి ఒక డొమైన్స్ ఉంటాయి. వాళ్ళు ఎలాంటి వర్క్ చేస్తారు. సో, బేసికల్‌గా వన్ ఆఫ్ ద టీమ్ కాల్డ్ రిస్క్ మేనేజ్మెంట్ టీమ్. బేసికల్‌గా ఒక ఆర్గనైజేషన్‌లో మొత్తం రిస్క్ ఐడెంటిఫికేషన్ చేయడాన్ని రిస్క్ మేనేజ్మెంట్ యొక్క రిస్క్‌ని ఐడెంటిఫికేషన్ చేస్తారు, అసిస్ట్ చేస్తారు, ప్రియారిటైజేషన్ చేస్తారు. ఆఫ్‌కోర్స్ మీకు ఇవన్నీ ఇప్పుడే అర్థం కావు. బట్ జస్ట్ నేను ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నా వినండి అంతే. దాని తర్వాత దానికి రెమిడియేషన్ చెప్తారు. అండ్ ప్రైవసీ, డేటా ప్రైవసీ ఆఫీసర్ మీరు విన్నారు. అది కూడా ఒక జాబ్. సెక్యూరిటీ గవర్నెన్స్ అనేది బేసికల్‌గా మీరు మేనేజ్మెంట్ టీమ్ అని ఎప్పుడైతే తింటారో ఇందులో అందరూ మేనేజ్మెంట్ టీమ్ వాళ్ళు ఉంటారు. సో, బేసికల్‌గా ఈ యొక్క టీమ్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందంటే వీళ్ళ బిజినెస్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని దానికి తగ్గట్టు సెక్యూరిటీని అలైన్ చేయడమే ఈ యొక్క మేజర్ టీమ్ ఈ టీమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అండ్ థర్డ్ పార్టీ రిస్క్ అండ్ కంప్లయన్స్ అండ్ ఆడిట్ మీరు చాలా వరకు PCI, హిప్పా, ISO 2700, ఇంటర్నల్ ఆడిట్, ఎక్స్‌టర్నల్ ఆడిట్ ఇవన్నీ ఆడిట్ అండ్ కంప్లయన్స్ కిందకొస్తాయి. బిజినెస్ కంటిన్యూటీ అండ్ డిజాస్టర్ రికవరీ ఇది కూడా సెపరేట్ డొమైన్. అండ్ సెక్యూరిటీ అవేర్‌నెస్ అనేది కూడా సెపరేట్ డొమైన్ కింద ఉంటుంది. అండ్ అసెట్ మేనేజ్మెంట్ ఒక ఆర్గనైజేషన్‌లో మీకు ల్యాప్‌టాప్ ఇచ్చినప్పుడు దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడాన్ని కూడా అసెట్ మేనేజ్మెంట్ అంటారు. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో కాంపోనెంట్స్. రిస్క్ మేనేజ్మెంట్, ప్రైవసీ, సెక్యూరిటీ గవర్నెన్స్, థర్డ్ పార్టీ రిస్క్, కంప్లయన్స్ అండ్ ఆడిట్, బిజినెస్ కంటిన్యూటీ అండ్ డిజాస్టర్ రికవరీ, సెక్యూరిటీ అవేర్‌నెస్ ట్రైనింగ్, అసెట్ మేనేజ్మెంట్. కొన్ని చిన్న కంపెనీలో ఇవన్నీ క్లబ్ అయ్యి కొన్ని పనిచేస్తారు.
ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ కంప్లయన్స్ కొన్ని కంపెనీలో వాళ్ళు కొంతమందే చేస్తారు. ఒకటే టీమ్‌గా చేస్తారు. అవేర్‌నెస్ ట్రైనింగ్ అనేది సైబర్ సెక్యూరిటీలో వాళ్ళు కొంతమంది చూసుకుంటారు. అంటే కొన్ని డిపెండింగ్ ఆన్ కంపెనీ సైజ్‌ని బట్టి ఈ యొక్క డొమైన్స్ అనేది ఉంటాయి. నేను ఒక పెద్ద కంపెనీ గురించి మాట్లాడుతున్నాను. సో, బేసికల్‌గా మీకు ఇవన్నీ తెలియాలి. ఎలాంటి ఒక ఫ్రెషర్‌గా మీరు ఎందులోకి ఎళ్ళినా సో, వీటన్నిటి గురించి తెలుసుకున్నప్పుడు మాత్రమే మీకు ఒక ఇంటర్వ్యూలో పోయినప్పుడు జాబ్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడము అనేది ఈజీ అవుతుంది. సో, ఓకే. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గురించి మాట్లాడాం. మరి సైబర్ సెక్యూరిటీ గురించి ఏంటిది? నాకే రకంగా సైబర్ సెక్యూరిటీ అంటే ఓన్లీ హ్యాకింగ్ అందరూ అంటారు. హ్యాకింగ్ కాకుండా ఇంకేముంటాయి? ఓకే. హ్యాకింగ్ కావాలి. నేను సైబర్ సెక్యూరిటీలోకెళ్ళాలి అని చాలా మందికి ఒక ఆశ ఉంటుంది. సో, బట్ నేను ఈ యొక్క వీడియోలో చాలా క్లారిటీగా అన్నీ మీకు ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. వన్ ఈస్ అప్లికేషన్ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ, మేనేజ్‌మెంట్ ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ 2 ఒకటే. ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ అంటారు. ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటారు. నెట్వర్క్ సెక్యూరిటీ, థ్రెట్ హంటింగ్, సెక్యూరిటీ ఆర్కిటెక్చర్, సాక్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్, వల్నరబిలిటీ మేనేజ్‌మెంట్ అండ్ పెనెట్రేషన్ టెస్టింగ్. కొన్ని కంపెనీలో వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెన్ టెస్టింగ్ టీమ్ అంటారు. థ్రెట్ ఇంటెలిజెన్స్ అండ్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్‌మెంట్. ఇవన్నీ సైబర్ సెక్యూరిటీలో కాంపోనెంట్స్. ఇవే కాకుండా అడిషనల్ కాంపోనెంట్స్ ఉన్నాయి. లైక్ మాల్‌వేర్ అనాలిసిస్ అది కూడా ఉంటుంది. బట్ అది అన్ని కంపెనీలో ఉండదు. ఎందుకంటే మాల్‌వేర్ అనాలిసిస్ అనేది సెపరేట్ ఫర్ ఎగ్జాంపుల్ యాంటీవైరస్ కంపెనీస్ దే రిక్వైర్డ్ మాల్‌వేర్ అనలిస్ట్ టు అండర్‌స్టాండింగ్ ద ప్యాటర్న్ దాన్ని చేసుకొని వాళ్ళు సిగ్నేచర్స్ రాస్తారు. సో, మీకు ఒక క్లారిటీ వచ్చినట్టుంటుంది ఈ వీడియోలో. సో, మీరు అప్లికేషన్ సెక్యూరిటీకెళ్ళాలన్నా, క్లౌడ్ సెక్యూరిటీకెళ్ళాలన్నా, ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్‌కెళ్ళాలా, నెట్వర్క్ సెక్యూరిటీకెళ్ళాలన్నా, థ్రెట్ హంటింగ్‌కెళ్ళాలన్నా, సెక్యూరిటీ ఇంజినీరింగ్‌కెళ్ళాలన్నా, సెక్యూరిటీ ఇంజినీరింగ్ అనేది కొద్దిగా టఫ్. ఓకే. సాక్‌లోకెళ్ళాలన్నా, వల్నరబిలిటీ మేనేజ్‌మెంట్ అండ్ పెన్ టెస్టింగ్, థ్రెట్ ఇంటెలిజెన్స్, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్‌మెంట్. ఇవన్నీ ఒక సైబర్ సెక్యూరిటీలో ఒక డొమైన్స్. మీకు క్లారిటీ వచ్చినట్టుంటుంది. మీరు ఈ యొక్క వీలుంటే నోట్స్ రాసుకోండి. స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. మీకెక్కడ వీటన్నిటి గురించి సో, మనకు సైబర్ సెక్యూరిటీ వర్సెస్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. ఎందుకు తేడా ఏముంటుంది అనేది మీరు అండర్‌స్టాండ్ చేసుకోండి. మామూలుగా స్కోప్ అండర్‌స్టాండ్ చేసుకున్నప్పుడు ప్రొటెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్. ఒక ఇన్ఫర్మేషన్‌ని ప్రొటెక్ట్ చేస్తారు. ఎలా ప్రొటెక్ట్ చేస్తారు? ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడనన్నా ఉండొచ్చు. డిజిటల్‌లో ఉండొచ్చు, నాన్ డిజిటల్‌లో ఉండొచ్చు. అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ ఇంక్లూడింగ్ ఫిజికల్, అడ్మినిస్ట్రేటర్ అండ్ డిజిటల్. ఈ అన్ని రకాలుగా జస్ట్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇవే కావు ఇంకా చాలా ఉంటాయి. సో, డిజిటల్ అంటే మన సైబర్ సెక్యూరిటీకెళ్ళిపోతాం. అడ్మినిస్ట్రేటర్ కంట్రోల్స్ అండ్ ఫిజికల్ సెక్యూరిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. రెండిటికి మేజర్‌గా డిఫరెన్స్. ఒక 2 ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్‌గా ఐడియా వస్తుంది. ఒకటి మనందరికీ తెలుసు పాస్వర్డ్ పాలసీ పెట్టుకోవాలి. పాస్వర్డ్ పాలసీ పెట్టుకోకపోతే బ్రూట్ ఫోర్స్ చేయడం వల్ల మీ యొక్క అకౌంట్ హ్యాక్ అయిపోతుంది అని. ఓకే. పాస్వర్డ్ పాలసీ అనేది స్ట్రాంగ్ పాస్వర్డ్ పాలసీ పెట్టుకోమని చెప్తారు. అదేం చెప్తుంది సైబర్ సెక్యూరిటీ స్ట్రాంగ్ పాస్వర్డ్ పాలసీ పెట్టుకోండి. పాస్వర్డ్ పాలసీ మేనేజ్‌మెంట్ ఉంటుంది. ఒక ఆర్గనైజేషన్‌లో మీరు ఎప్పుడైనా లాగినప్పుడు ఖచ్చితంగా మీరు పాస్వర్డ్ చేంజ్ చేసినప్పుడు యూ హావ్ టు చూజ్ ఎ స్ట్రాంగ్ పాస్వర్డ్ అని చెప్తుంది. మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టారు. విచ్ మే నాట్ బి క్రాక్డ్ యూజింగ్ ద హ్యాకింగ్. చాలా స్ట్రాంగ్ పాస్వర్డ్ పాలసీ పెట్టారు. అంటే పాస్వర్డ్ కాన్ఫిగరేషన్ చేశారు. అది సైబర్ సెక్యూరిటీ చెప్తుంది. కానీ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎక్కడ బేస్తుంది? ఇది డిజిటల్ సెక్యూరిటీ. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి కూడా ఏం చెప్తుందంటే మీరు ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయినంక మీరు అన్నిటి మీద సంతకాలు పెడతారు గదా! అందులో ఎన్‌డీఏ అని ఒకటి కూడా ఉంటుంది. అందులో మీరు సంతకాలు పెడతారు. ఏదైనా ఓకే. నేను ఆర్గనైజేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పాటిస్తాను అని. ఓకే. అది హ్యాకింగ్ చేయడం చాలా కష్టమవుతుంది. క్రాకింగ్ కాదు. బట్ నేను వెర్బల్‌గా చెప్తే నేను మిషన్ కాంప్రమైజ్ అయినట్టే గదా! సో, అది కూడా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మాట్లాడుతుంది. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టాకింగ్ అబౌట్ ద డిజిటల్ అండ్ ఇంకో క్లాసిక్ ఎగ్జాంపుల్ నాన్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. ఎప్పుడైతే ఒక ఆర్గనైజేషన్‌లో మీరు గనక జాయిన్ అయినప్పుడు అందులో ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది? యువర్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తుంది. అది ఎవరు పెట్టారు అంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టీమ్ పెడుతుంది. ఒకటి వాడి ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ చూడండి. లాస్ట్ 5 ఇయర్స్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే లాస్ట్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ చూడండి. ఆర్ లాస్ట్ 3 కంపెనీస్ ఎక్స్‌పీరియన్స్ చూడండి. యువర్ ఫార్మ్ 16 అవన్నీ. దాంతో పాటు యువర్ క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలి. యువర్ ఎడ్యుకేషన్ వెరిఫికేషన్ చేయాలి. ఇవన్నీ ఏం చెప్తుందంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో వాళ్ళు పాలిసీ రాస్తారు. ఆ పాలిసీస్ రాసేసి
అది హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌కి ఇస్తే హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ అది ఫాలో అవుతుంది. చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో సైబర్ సెక్యూరిటీ అనేది ఒక డొమైన్. యెస్. సైబర్ సెక్యూరిటీ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. ఇది ఎక్కడ మీకు ఇన్ఫర్మేషన్ దొరకదు. ప్యూర్‌గా మా ఎక్స్‌పీరియన్స్ 13 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ప్రెజెంటేషన్ చేశాను. ఎగ్జాంపుల్ రిస్క్ మేనేజ్మెంట్, కంప్లయన్స్, ఫిజికల్ సెక్యూరిటీ అండ్ పాలిసీ రైటింగ్ ఎవ్రీథింగ్. అండ్ నెట్వర్క్ సెక్యూరిటీకి వచ్చే సైబర్ సెక్యూరిటీకి వచ్చేవరకు నెట్వర్క్ సెక్యూరిటీ, ఎండ్ పాయింట్ సెక్యూరిటీ అండ్ పెనెట్రేషన్ టెస్టింగ్ అండ్ థ్రెట్ ఇంటెలిజెన్స్. మీరు మంచి కమ్యూనికేషన్ ఉండి నాకు టెక్నాలజీ వద్దు, మంచి కమ్యూనికేషన్ ఉంది అంటే యూ చూస్ ఫర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. మీరు ఆడిట్ అండ్ కంప్లయన్స్‌కైనా వెళ్ళొచ్చు, ప్రైవసీకెళ్ళొచ్చు, కంటిన్యూస్ డిజాస్టర్ వరకల్లా వెళ్ళొచ్చు. అండ్ సెక్యూరిటీ ఇంజినీరింగ్ ఇలాంటి వాటికి మీరు వెళ్ళొచ్చు. సైబర్ సెక్యూరిటీకి వచ్చే వరకు మీకు వేరియస్ మై సజెషన్ SOCలోకెళ్ళండి, వల్నరబిలిటీ మేనేజ్మెంట్‌లోకెళ్ళండి, థ్రెట్ ఇంటెలిజెన్స్‌లోకి కూడా పోవచ్చు. సో, మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి చూజ్ చేసుకోండి. బేసికల్‌గా స్టాండర్డ్స్ ISO 2700 మై కంపెనీ ISO 2700, ISO 901 స్టాండర్డ్స్‌ను CMM లెవెల్ 5 ఒక కంపెనీ ఒక లెవెల్‌ని పెంచేది. సో, సైబర్ సెక్యూరిటీ అంటే NIST ఫ్రేమ్‌వర్క్, WASP అండ్ అదర్ కైండ్ ఆఫ్ స్టాండర్డ్స్ గురించి బేసికల్‌గా ఇది సో, ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ అండ్ పాలిసీస్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పీపుల్ డైరెక్ట్‌గా పాలిసీస్ రాస్తారు. ఆ పాలిసీస్ రాసి ఈ పాలిసీస్ సెక్యూరిటీ గవర్నెన్స్ అనే టీమ్ ఉంటుంది. అంటే అందరూ హెడ్స్ కూర్చుంటారు. ఏవీపీలు, వీపీలు కూర్చొని సో, ఒక డేటా సెక్యూరిటీ చేయాలి అని ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ అనేది వాళ్ళొక స్టేట్మెంట్ ఇస్తారు. వాళ్ళు బిజినెస్ అండర్‌స్టాండ్ చేసుకుంటారు. కంప్లయన్స్ అండర్‌స్టాండ్ చేసుకుంటారు. కంట్రోల్స్ అండర్‌స్టాండ్ చేసుకొని ఒక పాలిసీ డిజైన్ చేస్తారు. ఆ పాలిసీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ హాస్ టు బి ఫాలో ద స్ట్రాంగ్ పాస్వర్డ్ పాలిసీ అని ఒకటి చెప్పిందనుకో, ఆర్గనైజేషన్ మొత్తం అది ఫాలో అవుతుంది. ఎలా సైబర్ సెక్యూరిటీ కంట్రోల్స్‌ని ఉపయోగించుకొని ఏడీలో మనం అవన్నీ పెడతాము. అప్లికేషన్ సెక్యూరిటీలో అవన్నీ పెడతాము. ఇంకోటి ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ కమ్యూనికేషన్ హాస్ టు బి ఎన్‌క్రిప్టెడ్ అని చెప్పిందనుకో, ఇక మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ HTTPSలో ఉండాలి. VPN అయినా అన్నీ సెక్యూర్‌గా ఎన్‌క్రిప్షన్‌లో ఉండాలి. ఎన్‌క్రిప్షన్ ఎక్కడెక్కడ మెయింటైన్ చేయాలో సైబర్ సెక్యూరిటీ. సో, బేసికల్‌గా ఒక గవర్నెన్స్ అండ్ పాలిసీస్ అది డిఫైన్ చేస్తుంది. టెక్నికల్ ఇంప్లిమెంటేషన్ ఒక్కసారి గవర్నెన్స్ పాలిసీ అండర్‌స్టాండ్ చేసుకున్నాక టెక్నికల్ ఇంప్లిమెంటేషన్ చేస్తారంటే పాస్వర్డ్ పాలిసీ. ఆ తర్వాత కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్. అది ఖచ్చితంగా ఆడిట్స్ జరుగుతూనే ఉంటాయి. మీరు ఫాలో అవుతున్నారా? ఫాలో కావట్లేదా? ఇది మొత్తం ఒక సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. ఓకే. మీకు గనక ఎలాంటి క్వెషన్స్ ఉన్నా వీటి గురించి సైబర్ సెక్యూరిటీ డొమైన్స్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో కావాలి, నాకు అండర్‌స్టాండింగ్ కావాలి, ఎలాంటి స్కిల్ సెట్ కావాలి, నేను ఇందులో చూజ్ చేసుకోవాలంటే ఎలాంటి సర్టిఫికేషన్స్ కావాలి అన్నప్పుడు మీరు నాకు క్వెషన్ పింగ్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. ప్రతి ఒక్క దాని మీద వీడియో చేస్తాను. అండ్ దీని మీద గూడా మీకు సైబర్ సెక్యూరిటీకెళ్ళాలి ఇంట్రెస్ట్ ఉంది నాకు. మీ దేనిలోకి ఎలాంటి సర్టిఫికేషన్ చేయాలి పింగ్ చేయండి. నేను ఒక దాని మీద ఒక వీడియో చేస్తాను. థాంక్ యూ వెరీ మచ్.